అమరావతి కేంద్రంగా మరో జాతీయ ఫ్రంట్ రెడీ అవుతోందా? బాబు ఢిల్లీ టూర్ వెనుక హోదా కాకుండా మరో అజెండా ఉందా? ఆపరేషన్ గరుడకు టీడీపీ విరుగుడేమిటి? ఈ ఎత్తుగడను బీజేపీ ఎలా చూస్తోంది? ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, చెప్పండి, సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఆయన పర్యటన వివరాలు ఏంటి? వరప్రసాద్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్కి వెళ్తారు. 11 నుంచి 12 గంటల మధ్యలో అక్కడ బీజేపీ మినహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టుగా మనకు టీడీపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ భవన్ లో ఎంపీలందరితో, రాజ్యసభ లోక్సభ ఎంపీలందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని దానిపై ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకుడు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీతో కర్ణాటక పర్యటన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గులాం నబీ ఆజాద్ ను కలిసేందుకు ప్రయత్నిస్తారని కూడా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అలా కలిస్తే బీజేపీని ఏకాకి చేసేందుకు జాతీయ స్థాయిలో చంద్రబాబు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారుగా మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో 4 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎటువంటి నిధులు వచ్చాయి, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందన్న విషయాన్ని కూడా చంద్రబాబు ఈ పార్టీలందరూ అందరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రేపు 2 రోజులు ఢిల్లీలో చంద్రబాబు ఉంటారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెట్టిన వివరాలను కూడా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్కు నివేదిక ఇవ్వడంతో పాటు ప్రజెంటేషన్ కూడా ఇస్తారని కూడా టీడీపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర, పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రతిరోజు టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఎంపీల ఆందోళనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎంతవరకు ఆయన వెళ్తారులే అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ 2 రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగబోతుంది. అన్ని పార్టీల లీడర్లు కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని మద్దతు కూడగట్టేందుకు ఆయన గట్టిగా ప్రయత్నించబోతున్నారు. వరప్రసాద్, రాఘవేంద్ర, ఇంకమే ఇక సభ జరగనుంది. ఈ 3 రోజుల్లో ఒకవేళ చర్చకు రాని పక్షంలో ఏం చేయాలి అనే విషయాలు ఎంపీలతో మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు ఢిల్లీలో? అంటే ఈ వారంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసే అవకాశం షెడ్యూల్ ప్రకారం. అయితే అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఏఐడీఎంకే వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కావేరీ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ రావాలన్న వాదన వాళ్ళు బలంగా వినిపిస్తున్న, స్పష్టమైన హామీ వస్తేనే తాము వెనక్కి తగ్గుతామని ఏఐడీఎంకే చెప్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు కూడా కనిపించలేదు. దీంతో సభను షెడ్యూల్ ప్రకారం నిరోధకంగా వాయిదా వేస్తారా, ముందే నిరోధకంగా వాయిదా వేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. బీజేపీ దాని మీద రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే టీడీపీ మాత్రం, ఎంపీలు మాత్రం ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. బీజేపీని స్ట్రాంగ్ గా టార్గెట్ చేస్తూ ఏపీకి అన్యాయం చేసిందని చెప్తున్నారు. ఈ సమావేశంలో కూడా మరింత ఒత్తిడి పెంచేందుకు ఏం చేయాలని సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వరప్రసాద్, రాఘవేంద్ర, అలానే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కూడా ఈరోజు చంద్రబాబు వెళతారు. అక్కడ ఎవరెవరిని కలవబోతున్నారు? బీజేపీ మినహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ ను కలుస్తారని చెప్పి మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం ఎవరెవరితో మీటింగ్స్ కన్ఫర్మ్ అయ్యాయి? అంటే ఇప్పటి వరకు పార్టీ వర్గాలు మాత్రం ఎవరెవరితో అపాయింట్మెంట్ అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. 11 నుంచి 12 మధ్యలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చంద్రబాబు ఉంటారనే విషయాన్ని చెప్తున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసేందుకు తాము సిద్ధమైనట్టుగా కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని కలుస్తారా లేదన్నది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆ పార్టీలో కూడా జరుగుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మల్లికార్జున ఖార్గే, లోక్సభ పక్ష నేత మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఢిల్లీలో అందుబాటులో లేరు. అయితే రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మాత్రం ఢిల్లీలో ఉన్నారు. వారిని కలుస్తారా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే టీడీపీ పార్టీ వర్గాలు మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను చంద్రబాబు కలుస్తారన్న విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. వరప్రసాద్, రాఘవేంద్ర, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ అభిప్రాయాలు ఎలా ఉంది? వైసీపీ ఎలా చూస్తోంది అసలు చంద్రబాబు పర్యటనను?
అంటే ఇప్పటివరకే చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడ్డారు కేంద్రంతో అన్న విషయాన్ని పదే పదే వైసీపీ చెప్తుంది. 4 ఏళ్లుగా తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని కూడా వైసీపీ చెప్తుంది. అదే సమయంలో టీడీపీపై కూడా విమర్శలు చేస్తున్నాయి. అదేవిధంగా ఢిల్లీకి చంద్రబాబు పర్యటన కూడా వేరే ఉద్దేశం ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో కొత్తగా భాగస్వామ్యాన్ని ఎంచుకునే భాగస్వామ్య పక్షాన్ని వెతుక్కునేందుకే చంద్రబాబు వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రావట్లేదన్న విషయాన్ని కూడా వైసీపీ చెప్తుంది. ఎన్డీఏ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలో ఎవరో ఒకరితో జట్టు కట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉంది. ఈ నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం, కొత్త భాగస్వామిని వెతుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న విమర్శలను వైసీపీ